హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5 నామినేషన్ ప్రోమో అయితే మీరు చూసుంటారు. కొందరు కిరాక్ పాయింట్స్ అయితే మాట్లాడారు. సో ఫెంటాస్టిక్ పాయింట్స్ ఉన్నాయి కొందరి. అండ్ ఈ వీక్ ఎవరు నెంబర్ 1 ఉంటారనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అంతా నామినేషన్లో ఉన్నారు. చూసే ముందైతే మీరు ఎవరు కోటేస్తున్నారు ఈ వీక్ అనేది కామెంట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో తెలుస్తుంది. సో ఒక ఫ్యాన్ బేస్ పోల్ చూస్తూ రియాలిటీ మాట్లాడదాం. సో ఈ ఫ్యాన్ పోల్లో అయితే నిఖిల్ 30% అలా టాప్లో ఉన్నాడు. సో ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఫ్యాన్ బేస్తో వచ్చాడు ఇతడు. అండ్ హౌస్లో అయితే కొత్తగా సంపాదించింది అయితే ఏం లేదు. అసలు ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఓపెన్ అప్ కూడా కాలేదని చెప్పొచ్చు నిఖిల్. నెంబర్ 2లో నబిల్ ఉన్నాడు. 26% వరకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అండ్ మొత్తానికైతే ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు హౌస్లోనే నబిల్. ఇప్పటి వరకు అయితే చాలా బాగా వెళ్తున్నాడు. నెక్స్ట్ నాగమణికంఠ. సో నాగమణికంఠ 20 వరకు ఇతడు కూడా జెన్యున్గా ఇక్కడే ఫ్యాన్స్ని సంపాదించాడు. హేటర్స్ను కూడా సంపాదించారు. చాలామంది హేటర్స్ ఉన్నారు, అంతే మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇవాళ పాయింట్స్ అయితే యష్మిన్ అడిగింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అక్కడ తను ఒప్పుకుంది, సారీ చెప్పింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అనలేదు అంటుంది. సో మొత్తానికైతే అతన్ని అంత మాట అన్నాక ఆ నామినేషన్ చేయడం అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ నైనికాను కూడా కనిపించట్లేదు అన్నాడు, అది కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్. సో ఇతడు ఎప్పుడైనా కూడా నామినేషన్ అయినా పాయింట్స్ అయినా చాలా బాగా చెప్తున్నాడు. మిగతా రూమర్స్ అండ్ మిగతా హేటర్స్ అయితే ఉన్నారు ఆల్మోస్ట్, కాకపోతే పాయింట్స్ బాగా మాట్లాడతాడు మణికంఠ. నెక్స్ట్ విష్ణుప్రియ 13-14. సో ఈమె లక్ష్యం అనేది పెద్ద తెలియట్లేదు, బయటికి ఎక్స్పోజ్ కావట్లేదు. అందుకే ఈమెకు తక్కువ ఓటింగ్ అయితే వస్తుంది ఫ్యాన్ బేస్లో. ఆదిత్య ఓం 6-7% అయితే నిజంగా చెప్పాలంటే కాస్త బాగానే వస్తుంది. నైనిక 4-5. సో నైనిక ఇంపాక్టే లేదు హౌస్లో. సో నైనిక అసలు ఏంటి నైనిక అనేది కూడా తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. కాబట్టి ఈమె లీస్ట్లో ఉంది. సో ఫస్ట్ వీక్ తర్వాత ఎక్కడ కూడా నైనిక కనిపించలేదు వీళ్ళందరూ నామినేట్ చేసినట్టు. సో ఇదైతే ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.